హాయ్ అండి. వెల్కమ్ టు మా చిన్నారుల మాయాలోకం. మా చిన్నారుల మాయాలోకంలో మా చిన్నారులు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుపోయే ముందుగా మనం ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది పూరిలో జరిగే జగన్నాథ స్వామి రథయాత్ర. ఆ రథయాత్ర రిలేటెడే మా చిన్నారులు అడిగిన ప్రశ్న. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలో వర్షం వస్తుంది అంటున్నారు. ఇది నిజంగా దేవుడి మహిమ లేక ప్రకృతి రహస్యమా అమ్మా, చెప్పవా అని అడిగారు. ఈ ప్రశ్న మీకు కూడా వచ్చుంటే కామెంట్లో తెలియజేయండి. నేను ఈ విధంగా చెప్పాను. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా జగన్నాథ స్వామి రథయాత్ర గురించి తెలుసుకోవాలి. ప్రతి ఇయరు ఒడిశాలో పూరి క్షేత్రంలో గల జగన్నాథ స్వామి ఆయన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి భారీ రథాలపై గుండిచ ఆలయానికి వెళ్తారని చెబుతారు తల్లి. ఈ రథయాత్ర చూడడానికి లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారని చెబుతారు తల్లి. జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలో వర్షం ఎందుకు పడుతుందో భక్తులు ఈ విధంగా చెప్పారు తల్లి. జగన్నాథ స్వామి తన భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చినప్పుడు ప్రకృతి కూడా ఆనందిస్తుందని, ఆ ఆనందమే చినుకుల రూపంలో భూమిపై కురిపిస్తుందని వారు విశ్వసిస్తారు. అందుకే ఆ వర్షాన్ని స్వామి ఆశీర్వాదంగా భావిస్తారు తల్లి అని శాస్త్రం మరో కారణం చెబుతుంది తల్లి. రథయాత్ర జరిగే జూన్, జూలై నెలల్లో మాన్సూన్ కాలం, అంటే వర్షాలు పడే సమయం అని. ఆ సమయంలో బంగాళాఖాతం నుంచి తేమగల గాలులు ఒడిశా వైపు వస్తాయి. అందుకే ఆ రోజుల్లో వర్షం పడే అవకాశం చాలా ఎక్కువ. అయితే తల్లి, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 9 రోజులు వర్షం పడుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. సంవత్సరాల్లో ఎక్కువ పడుతుంది, కొన్ని సంవత్సరాల్లో తక్కువ పడుతుంది. మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి తల్లి. శాస్త్రం వర్షం ఎలా పడుతుందో చెబుతుంది. భక్తి ఆ వర్షాన్ని ఆశీర్వాదంగా ఎలా అనుభవించాలో నేర్పుతుంది తల్లి. నిజమైన జ్ఞానం అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడం. నిజమైన భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన సృష్టించిన ప్రకృతిని కూడా ప్రేమించి కాపాడడం. అందుకే జగన్నాథ స్వామి మనకు చెప్పే గొప్ప సందేశం ప్రేమకు, భక్తికి, మానవత్వానికి ఎలాంటి గొడవలు ఉండవు. దేవుడు అందరికీ సమానమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా జై జగన్నాథ అని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.